మనం మారాలి. అక్కడ భౌతికత ఆ పిల్లవాడు ఒకప్పుడు వెర్రి పుష్పం, అదేంటి అలా అన్నారు, రోజుకి 4 షోలు చూసేవాడంటే అథవా మొన్న చెప్పాడు వాళ్ళ రూమ్కి వెళ్తే రోజుకి 4 షోలు చూసేవాడంట. అది ఎక్కడంటే అక్కడ అడుక్కుని. అలాంటి వాడికి ఒక ఇస్కాన్ బుక్ దొరికింది. వాడు ఇప్పుడు ఎంత మారాడంటే పోర్టర్ జాబ్ చేస్తున్నాడు. అలా తిలకం పెట్టుకుని సాంప్రదాయ వస్త్రాలు వేసుకుని పోర్టర్ ఆర్డర్ వచ్చే లోపల అన్న మీ దగ్గర బతుకుతుందా అని అడుగుతాడు. ఎవరినో ఆ గ్యాప్లో వీడు ఎవడరా నువ్వు అని చూస్తాడు. అయినా వాడు సిగ్గుపడ్డు, అన్న చదవాలంటాడు. నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు నాకు గుర్తొచ్చాడు, ఇక్కడికి రానన్నా సిగ్గు శరం అభిమానం ఉండేవాళ్ళు వస్తారో నేను సపోర్ట్ చేస్తారని చెప్పాను. మీరు దేవుడి కోసం భౌతికత కొనకపోయినా వాడి కోసం కొనండి, వాడిని ఉద్ధరించండి. ఒక సామాన్యుడు వాడు పాలమూరు జిల్లా నుంచి వచ్చాడు. మనం ప్రతిసారి మన కోసమే కొనకూడదు. రైలు ఎక్కుదాము, రైల్లో గుడ్డి వాళ్ళు పిన్నీసులు బొమ్మలు అమ్ముతారు. కొను 500 బొమ్మలు కొను. రైల్లోనూ ఇంటికి వచ్చాక పిల్లలకి వాడు గుర్తు పెట్టుకుని ఉంటాడు. వాళ్ళది మంత్రం చెప్పించు, ఓ 200 కొను 500 వాడి దగ్గర బేరం ఆడతాడు దరిద్రుడు. ఎక్కడన్నా సావనా వాడు. రిలయన్స్లో బేరం ఆడాడు, విజేంద్రలో బేరం ఆడాడు. కవరకు కూడా 5 రూపాయలు తీసుకుంటాం. రోడ్డు పక్కన అవ్వ దగ్గర బేరాలు ఆడేది. మనం మాట్లాడాలి. రేపటి మీరు అక్కడ నాకు ఇష్టమైన నా లైఫ్ని మార్చినటువంటి ఓ గొప్ప పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు విత్ ఇన్ ఫ్యూ మంత్స్, గట్టిగా 4 నెలల్లో ఆ బుక్ తర్వాత 32 రోజుల్లో 22 ఏళ్ల వయసులో భగవద్గీత మొత్తం చదివాను. చిన్న పుస్తకాలు అన్నీ చదివా. ఇదే సిటీలో, ఇదే హైదరాబాదులో. అది సిటీ బస్ ఎక్కి ఇంట్లో ఉంటే నిద్రపోతాం, టీవీ చూస్తాం. అందుకని బుక్కులు కొనుక్తాం. దిగుతావా, డిపో వచ్చింది అని చెప్పే వరకు అలా చదివి. అందుకని చదవండి. మనం చదవక చవటంలాగా మెర్రీ క్రిస్మస్ ఈద్ ముబారక్ అంటాడు. ఒక మన కార్యకర్త నాకు ఫోన్ చేసి బాధపడ్డాడు, గురూజీ మా ఫ్రెండ్ నన్ను హైదరాబాద్ వెళ్తుంటే విశాఖ నుంచి హలీం తెమ్మన్నాడు అన్నాడు. అందులో బాధపడేదేముంది? తెమ్మన్నాడు సలీం అయితే బాధపడక్కర్లే. తెమ్మన్న వెధవ సుబ్రహ్మణ్యం గారు. సలీం గారు హలీం ఇస్తే సలాం కొట్టుకుంటూ గులాంలాగా మలం తిన్నట్టు హలీం ఎలా తింటారా? సిగ్గులే. వాడు ఉమ్మేస్తున్నాడని తెలుసు, ముచ్చొస్తున్నాడని తెలుసు, ఇది కూడా కలుపుతుందని తెలుసు, అయినా కూడా తింటారా? బోర్డులు పెట్టండి, హిందూ దగ్గరే కొంటాను అని. మొన్న ర్యాలీ చేశాం బంగ్లాదేశ్ గురించి. నీరసంగా ఉంటుంది కదా, నడిచి అరిచి. పాలు కావాలన్నా, చాయ్ వాలాను. నేను కారులో ఉన్నా, మా రెడ్డి వెళ్ళాడు. మళ్ళీ గోడ కొట్టినట్టు వచ్చాడు. ఇలా చూడండి గురూజీ, క్యూఆర్ కోడ్ కొట్టి భయ్యాలు వచ్చారు. ముచ్చల్ బ్యాచ్, ఉమ్ముల్ బ్యాచ్. అందుకే నేను 4 నెలల క్రితం బంగ్లాదేశ్ ఇష్యూలో ఒక నినాదం ఇచ్చాను. మీరు చెప్పండి, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు అని చెప్పండి. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు చెప్పాలి పిల్లలకి. ఇస్లాము, క్రైస్తవం భారతదేశానికి, హిందుత్వానికి శత్రువులు, ప్రమాదం. అన్ని మతాల సమానం అనేవాడు వీళ్ళందరికంటే ప్రమాదం. ఇంటి దొంగ, వడ్లంగా, అదే నా బెంగ. సో బంగ్లాదేశ్లో చిన్మయ కృష్ణ ప్రభు వాన నీటిలో, వరద నీటిలో ప్రసాదం పట్టుకుని
వేల మందికి అన్నదానం చేశారు. ఏంటి ఓచుకోత తర్వాత కూడా అయినా అయినా మరక మారలేదు, అతని తీరు మారలేదు. ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? కాబట్టి మారాల్సింది ఎవరు? నువ్వే మారాలి. అన్ని మతాలు సమానమైన దరిద్రులు మీ చుట్టుపక్కల ఉంటే జాగ్రత్తగా ఉండండి. రేపొద్దున వాడు అన్నా ఇక్కడే ఉన్నాడన్నా అల్లూరి అని చెప్పిన దరిద్రుడు మనోడే. రోదర్ ఫండ్ ఆర్డర్ ఇస్తే కాల్చిన దరిద్రుడు మనోడే. దయ్యర్ ఆర్డర్ ఇస్తే కాల్చిన పోలీసులు మనోడే. వెళ్ళారా ఎవరైనా? అమృత్సర్ వెళ్ళారా? జలియన్వాలాబాగ్ నేను వెళ్ళా. ఏమన్నా బుల్లెట్లు ఆ బుల్లెట్లు ఇంకా ఉన్నాయి. భగత్ సింగ్ ఏడ్చాడు. కాబట్టి దేశభక్తితో జీవిద్దాం. ఇస్కాన్ మోక్షం కోసం చెబుతుంది. ఈ ప్రపంచం అంతా అశాశ్వతం మన శాస్త్రాల ప్రకారం. కానీ ఈ దేశం లేకపోతే ప్రపంచంలో ఆధ్యాత్మికత ఉండదు. మా పెద్ద స్వామి ప్రభుత్వం వారు వైరుపక్షం యుద్ధం చెయ్యాలి, అంతేగాని వచనాలు చెప్పమని చెప్పలేదు ప్రభుపాదులు వారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అదే చెప్పారు. ఇందాక చూశాను, జీసస్ సేస్ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, Muhammad says, I am servant of God, and Krishna says, I am the God.